తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మాటల యుద్ధం పీక్స్ కు వెళ్ళింది. ఈసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ చేసిన కామెంట్స్ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. బల్మూర్ వెంకట్ చాలా స్ట్రాంగ్ గా మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ చాప్టర్ క్లోజ్ అయిపోయిందని ఓపెన్ గా చెప్పారు. గత 10 ఏళ్లుగా రాష్ట్రాన్ని దోచుకున్న కల్వకుంట్ల కుటుంబాన్ని జైలుకు పంపడం ఖాయమంటూ బాంబు పేల్చారు. అంతేకాదు, ఇప్పటి వరకు వాళ్లను జైలుకు పంపుతామని చెప్పి కూడా అది పూర్తి చేయలేకపోయామని వెంకట్ స్వయంగా అంగీకరించారు. కేసీఆర్ గురించి మరింత ఘాటుగా స్పందిస్తూ సోషల్ మీడియాలో పులి వస్తుందని ప్రచారం చేసుకోవడం తప్ప గ్రౌండ్ లెవెల్లో కేసీఆర్ ప్రభావం అస్సలు లేదని ఎద్దేవా చేశారు. ప్రజలే కేసీఆర్ను రాజకీయంగా సమాధి చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంకా కేసీఆర్కు సవాల్ విసిరి నిజాయితీ ఉంటే అసెంబ్లీకి వచ్చి నేను తప్పు చేయలేదని నిరూపించుకో అని డైరెక్ట్ గా ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మీద కూడా వెంకట్ ఫైర్ అయ్యారు. జీవన్ రెడ్డి రాజకీయ విలువలు ఉన్న వ్యక్తి అనుకున్నాను, కానీ స్వార్థం కోసం కాంగ్రెస్ విమర్శించడం సరైంది కాదన్నారు. పొన్నాల లక్ష్మణ్ను కేసీఆర్ ఎలా పక్కన పెట్టాడో జీవన్ రెడ్డికి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. కేసీఆర్ పై మరింత సటైర్ చేస్తూ సొంత బిడ్డనే ఆరోపణలు చేస్తుంటే కూడా కేసీఆర్ కు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇంకా గజ్వేల్ విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ గజ్వేల్ ప్రజలు మా ఎమ్మెల్యే ఎక్కడా అని గగ్గోలు పెడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక చివరిగా ధరణి పేరుతో జరిగిన అతిపెద్ద భూ కుంభకోణాలను హైడ్రా ద్వారా బయటకు తీసి ఆ భూములను ప్రజలకు అందిస్తామని వెంకట్ భరోసా ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కు కనీస ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తామని క్లియర్ గా చెప్పారు. అంతేకాదు, హరీష్ రావు బీఆర్ఎస్ లో ఉంటారో లేదో ఆయన సన్నిహితులకే క్లారిటీ లేదని, గులాబీ పార్టీలో ముసలం మొదలైందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో రాబోయే రోజులు మరింత హీట్ పెరగటం ఖాయం. ఈ కామెంట్స్ పై మీ అభిప్రాయం ఏమిటి? నిజంగానే కేసీఆర్ రాజకీయంగా క్లోజ్ అయిపోయారా? కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.